హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం పుదీనాతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసిన చికెన్ అయితే పక్కన పెట్టేసుకుంటాం. అలాగే అందులోకి టమోటాలను, పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకుంటాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాం. అలాగే పుదీనాతో చికెన్ ఫ్రై చేయడానికి మనమైతే పుదీనా ఆకుల్ని, అలాగే కొన్ని పచ్చిమిర్చినైతే మిక్సీ జార్‌లోకి తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని, అది కూడా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి, పచ్చిమిర్చి వేసి, అలాగే అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికిచ్చేస్తాం. అప్పుడైతే మనకి టమోటాలు, పచ్చిమిర్చి బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనమైతే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలనైతే అందులోకి వేసేసుకుంటాం. అలాగే అందులోకి చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసుకుంటాం. అలా చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తాం. అలా చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఆ చికెన్ అయితే ఉడికిస్తాం. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌నైతే అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత మనమైతే అందులోకి కొద్దిగా మిరప్పొడినైతే వేసేసుకుంటాం. ఎందుకంటే పుదీనాతో పాటు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసాం కదా! మనకు మిరప్పొడి అనేది కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడైతే అందులోకి మనం ధనియాల పొడి కూడా వేసుకొని సేమ్ ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికిచ్చేసిన తర్వాత అందులోకి మనమైతే కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికిచ్చేస్తే అంతే. ఇంకా ఆ చికెన్‌ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే అంతే అండి. మనకెంతో టేస్టీ అయిన పుదీనా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.